హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లమిరపకాయలు అయితే చేసుకోబోతున్నాం. చాలా రుచిగా రావాలి అంటే అసలు ఏ ప్రాసెస్లో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, 1 year ఎలా నిల్వ స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. చల్లమిరపకాయలు చేసుకోవాలంటే తెల్ల మిరపకాయలు అయితే తీసుకోవాలి. అప్పుడే ఘాటు టేస్ట్ అంతా కూడా బాగుంటది. ఇవైతే కేజీ అన్నమాట. ఇప్పుడు వీటిని నీట్ గా కడిగేసుకొని తడంతా ఆరబెట్టుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నట్టు చాకుతో ఇలా ఘాటు అయితే పెట్టుకోవాలి. అది కూడా ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్క మిరపకాయకి అలా పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, 1/2 kg పెరుగు అన్నమాట. ఇది 1/2 kg పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగును కూడా ఒక్కసారి మనం ఈ బీటర్ తో ఒక్కసారి బీట్ చేసుకుందాము. జస్ట్ ఒక 1 minute అలాగా. ఇప్పుడు వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 30 seconds అలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే చిక్కటి మజ్జిగ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. అది కూడా లీటర్ మజ్జిగ అయ్యేంత వరకు వాటర్ పోసుకొని తయారు చేసుకోవాలి. ఈ డబ్బాలోకి మజ్జిగ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని, ఉప్పు అయితే చూసుకొని మీకు తగ్గట్టు వేసుకోండి. అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. ఒక 1 minute కలుపుకోవాలి. ఈ మజ్జిగ కూడా పులుపు ఉన్న మజ్జిగే తీసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటది. ఒకవేళ పులుపు లేకపోతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలా రెడీ అయిన మజ్జిగలోకి ఇలా పచ్చిమిర్చి వేసుకుంటూ అలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మార్నింగ్ అయితే చేస్తున్నాము. అయితే ఇది మూత పెట్టుకొని ఇలా వేసేసుకున్న తర్వాత సాయంకాలం ఒక్కసారి అయితే మనం మూత తీసి పైనుంచి కింద నుంచి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత రెండో రోజు మూత తీసి చూసుకుంటున్నాం. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా దీంట్లో మజ్జిగ ఉన్నాయి కదా, ఇంకా చాలానే ప్రాసెస్ ఉందన్నమాట. అదంతా కూడా మొత్తం కూడా ఈ వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి. అది కూడా మంచి ఎండలో అన్నమాట. అదేలానో కూడా మొత్తం కూడా ఇప్పుడు చూసేద్దాం పదండి. ఇలా ఒక మంచం మీద కవర్ అయితే వేసుకున్నాము. ఈ వీటికి క్లిప్పులు పెట్టుకున్నాము. కవర్ అనేది అది కూడా పైకి లేగవకుండా. ఇప్పుడు ఈ కవర్ మీద ఇలా మిరపకాయలు అనేది వేసేసుకోవాలి. అలా వేసేసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఎండుతాయి అన్నమాట. ఎండకి అది కూడా బాగా ఎండ రావాలి. మేమైతే టెర్రస్ పైన వేసుకుంటున్నాము. అలా వేస్తేనే చాలా బాగా ఎండ వస్తుంది మాకైతే. చూసారు కదా, ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత పలచగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అప్పుడే బాగా ఎండుతాయి. ఇప్పుడు వీటి పైన కూడా ఒక కవర్ అయితే మళ్ళీ పెట్టుకున్నాం, గాలి వచ్చినా డస్ట్ పడకుండా ఉండటానికి అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం ఎండపోయేంత వరకు సాయంత్రం వరకు ఉంచుకున్నాము. ఇలా సాయంత్రానికి తీసేసిన తర్వాత చూసారు కదా, ఇలా మజ్జిగలో మళ్ళీ వేసుకోవాలి. ఆ మజ్జిగ అంతా మళ్ళీ వాటికి పట్టేంత వరకు కూడా మళ్ళీ మార్నింగ్ అదే సేమ్ ఎండలో ఎండబెట్టుకోవాలి సాయంత్రం వరకు. ఇంకా మేము మూడో రోజు అయితే మజ్జిగలో వేయకుండానే ఎండబెట్టుకున్నాము. మాకు 4-5 రోజుల్లో బాగా ఎండిపోయాయి అన్నమాట. ఇలా ఎండినవి ఇలా జిప్లాక్ కవర్ వేసేసుకొని అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మెత్తబడకుండా ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మనకి వర్షాకాలం వర్షం వస్తుంది కదా, ఆ వర్షం అంతా పడేటప్పుడు మెత్తబడతాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం పాటు మనకి మంచిగా నిల్వ ఉంటాయి. అది కూడా అలా జిప్లా కవర్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటాయి. ఇలా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. పప్పులోకైనా పెరుగన్నంలోకైనా. అలానే చల్లమిరపకాయలతో ఒక రెసిపీ అయితే ఉంది, చాలా చాలా బాగుంటుంది. అది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాక చెప్తా. ఛానల్ ని ఫాలో అవుతుండండి ఇలానే.